గ్రామ రక్షణలో భాగంగా సీసీ కెమెరాలు అవసరమున్నాయని అడిగిన వెంటనే స్పందించిన సామాజిక కార్యకర్త నాగేలి దేవానంద్ 4 సీసీ కెమెరాలు అందించారు. వారికి రుణపడి ఉంటామని కొండాపూర్ గ్రామస్తులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో గ్రామ రక్షణ నేరాల నియంత్రణ కోసం ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి సూచనల మేరకు గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త నాగిల్లి దేవానంద్ ముంబైలో స్థిరపడ్డారు. మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బొందుడల దేవిరెడ్డి సమాచారాన్ని దేవానంద్కు తెలపడంతో స్పందించిన దేవానంద్ 50,000 విలువ గల 4 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సీసీ కెమెరాలను సోమవారం గ్రామస్తులు ప్రారంభించుకున్నారు. కూడా మా ఊరికి సీసీ కెమెరా కావాలన్నా కానీ ఎవరు ముందుకు రాలే. అనుకోకుండా మొన్న ఎస్ఐ గారు దేవానంద్ ఫోన్ చేయగానే తను సరే ఎంతైనా పెట్టిస్తా అని మాట వేయడంతో ఈరోజు కొండాపురంలో ఒక 4 విలువైన సీసీ కెమెరాలు పెట్టేయడం జరిగింది. కష్టపడ్డ దాంట్లోనే తనకు తోచిన మందము ప్రతి వారిని ఆదుకోవడం, తను ఊళ్ళే ఏది కానీ చెప్పడం రావడం, ఇక్కడ ప్రతి వారికి ఏదన్నా ఉంటే చెప్పండి నేను వస్తున్నా అని ప్రతిదీ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ సేవలు అందించుకోవాలని కోరుతున్నాను. నాగిలి దేవానంద్ గారు వారు సహకరించి ఇక్కడ చేయడం ఎంతో సంతోషకర విషయం. ఇదే కాకుండా సమాజ సేవ చేయాలని ఎన్నింటికో తన సాయశక్తుల కృషి చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టు వారు వచ్చి మొన్న కూడా అక్కడ నీళ్లకు ఇబ్బంది అవుతుందంటే ఇంత క్రితం తోడింది మన బావి ఇట్లా అవుతుందంటే అప్పటికప్పటికే భావాలు గాజులు ఓపి ఆ పూటికే దిగి నీకు ఊరికి కావాల్సిన ఏ పనులున్నా నాకు చెప్పమని కొండాపురం గ్రామ ప్రజలకు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మరి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ గారు, అలాగే ఇంకా నా మిత్రులందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు. దేవిరెడ్డి గారు మరి ముస్తాబాద్ ఎస్ఐ గారు నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్ని ఊర్లలో సీసీ కెమెరాలు ఫిల్ చేశారు సార్. అక్కడక్కడ వాళ్ళు డోనర్సే ఉన్నారు, ఇచ్చి చేయించుకున్నారు వాళ్ళ ఊర్లలో. మరి మీ ఊర్లో మీరు అనేక కార్యక్రమాలు చేశారట, మరి ఇది కూడా ఒకటి మాకు సాయం చేయండి అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. అది ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి ఎస్ఐ గారు ముందుకు ఫోన్ చేసి అడగడం వల్ల నేను సరే అన్ని విలేజ్లో అయినప్పుడు మన విలేజ్లో కూడా ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో ఇది నేను ఏర్పాటు చేయించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.